డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, అధికారంలోకి రాగానే కళ్ళు నెత్తికెక్కేశాయి, ఇదిగో నేను మంత్రి గారి భార్యని అని చెప్పి అధికారులను అందరినీ బెదిరిస్తోంది అనే ఒక వీడియో ఇప్పుడు మెయిన్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా చర్చ రచ్చ లేపుతోంది. అదిగో ఆ ఓవర్ యాక్షనే తగ్గించుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఇంకా వాళ్ళ మంత్రుల తాలూకు ఇలాకాలు కానీ వీళ్ళందరూ ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేసి ఇప్పుడు ఇంటికెళ్ళి కూర్చున్నారు. మీరు కూడా అలాంటివి చేస్తే ఇక మీకు అధోగతే పాలవుతారు అని శుద్ధులు చెప్పేవాళ్ళు కూడా చాలామంది తయారైపోయారు. ఆ వీడియోలో ఈ మంత్రి గారి భార్య హరితారెడ్డి పోలీస్ ఆఫీసర్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేసింది అనేది ఆ వీడియో యొక్క సారాంశం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా మంచి ట్రోలింగ్ జరుగుతుంది. అసలు ఎవడు ఎలా మాట్లాడుతుంది, ఇలాంటివన్నిటినీ రావటం మూలానే కదా మరి ఇలాంటి మంత్రులు కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ తలకాయ నొప్పి తెచ్చి పెట్టేది అనే చర్చ మెయిన్ మీడియాలో కూడా నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడే అసలు మంత్రికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టుగాను వివరణ కోరినట్టుగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఆవిడ నిజంగానే అధికార దర్పంతో నోటుకొచ్చినట్టు ఈ అధికారులని మాట్లాడేసిందా, లేకపోతే ఏ కారణానికి మాట్లాడవలసి వచ్చింది, దాని వెనుకున్న అసలు కథ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక అధికారంలోకి రాగానే కళ్ళు నెత్తికెక్కేస్తాయి, ఇది బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు మన భారతదేశంలో ఉన్న పెద్ద నానుడి. చాలామంది ఇదే విధంగా చేశారు కూడా. కానీ అలాంటి దానికి ఈవిడ మాట్లాడిన మాటలకి సాపత్యం ఉందా, నిజంగానే అధికార దర్పంతో ఆవిడ అలా మాట్లాడిందా, లేదు ఆవిడ ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనే ఒక కారణం కూడా ఉంటుంది కదా. ఏది ఏమైనప్పటికీ ఆవిడకి ప్రోటోకాల్ ఉండదు. మంత్రి గారికి ఉన్న ప్రోటోకాలు వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఉండే అవకాశం లేదు. కానీ ఆ మంత్రి చేయవలసిన పనిని ఈవిడ చేయటానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న పెన్షన్ల కార్యక్రమం ఉంది కాబట్టి 7,000 రూపాయల పెన్షన్ అంటే పెంచిన 1,000 రూపాయలతో కలిపి 4,000 ఏ రోజు నుంచి అయితే వాగ్దానం చేశారో ఆ రోజు నుంచి ప్రతి నెలకి 1,000 రూపాయల చొప్పున మొత్తం కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు గాను, అది కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇంత పెంచిన రొక్కం ఇవ్వటం మూలాన దీన్ని కూడా కొంచెం మనం ప్రజల్లోకి వెళ్ళి మమేకమైపోయి ఒక మైలేజ్ తెచ్చుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళే స్వయంగా పంచడానికి వెళ్ళారు. సీఎం అయితే ఆయనకి దగ్గరగా ఉన్న ఒక ఏరియాని ఎంచుకొని అక్కడికి వెళ్ళారనుకోండి, ఇక మిగతా వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాల్లోనే చేయటానికి వెళ్ళారు. కానీ ఇక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయన వెళ్ళలేకపోయాడు. మరి ఎక్కడికైనా వెళ్తే వేరే ఊరిలో ఏవిడ పెన్షన్లు కార్యక్రమానికి వెళ్తుందో అదైతే గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమమే. దానికి మరి ఈవిడని ఎలా అలౌ చేశారు? మంత్రి మాత్రమే వెళ్ళాలి, మంత్రి గారి భార్య వెళ్ళకూడదు, ఆవిడకి ప్రోటోకాల్ ఉండదు, ఆవిడ ఎలా ఇస్తుంది అని కూడా అని ఉండవలసింది కదా. ఆవిడ ముందే ఆపి ఉండాల్సింది కదా. కానీ హిందూపూర్లో బాలకృష్ణ గారి భార్య మరి అక్కడ పెన్షన్లు పంచటం జరిగింది. ఇలా కొన్ని ప్రదేశాల్లో ఇలాగనే జరిగింది. అసలు ఆపవలసింది మంత్రి గారు వెళ్ళదలుచుకుంటే ఆయన వెళ్ళటం తప్ప వాళ్ళ పిల్లల్ని పంపిస్తాం, వాళ్ళ భార్యని పంపిస్తాం, వాళ్ళ తమ్ముళ్ళని పంపిస్తాం అని అనకూడదు అని ముందే చెప్పు ఉండాల్సింది. కానీ మంత్రి గారి తాలూకా ఎవరైనా వెళ్ళి అక్కడ ఇస్తే బాగుంటుందని అనుకున్నారేమో. మరి ఈవిడ భార్య హరితారెడ్డి బయలుదేరింది, ఆ కార్యక్రమానికి వెళ్ళింది తప్ప ఏ ఇంట్లోనో ఫంక్షన్ జరుగుతుంటే, బారసాలు జరుగుతుంటేనో, పెళ్లి జరుగుతుంటేనో ప్రత్యేకంగా ఒక ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తూ ఆవిడ దాష్టీకం జలాయించింది కాదు ఈ వీడియో. ఖచ్చితంగా పెన్షన్లు పంచే కార్యక్రమానికి వెళ్తూ ఆవిడ వెయిట్ చేస్తూ ఉంది. ఈ పోలీస్ ఆఫీసరు భద్రత కల్పించటం కోసం రావాల్సిన పోలీస్ ఆఫీసరు రావటం లేట్ అయింది. ఆయన కోసం ఆవిడ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉన్న సారాంశమే. ఆ అరగంట నుంచి వెయిట్ చేస్తుంది అనేది ఆవిడ కూడా చెప్పింది. వచ్చిన ఆయన కూడా అందుకు గాను సారీ కూడా చెప్పటం జరిగింది.
అసలు మరి ఆవిడకి భద్రత ఎందుకు కల్పించాలి అని అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో కొన్ని గొడవలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. హ్మ్. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో లేదా ఎంపీ మిథున్ రెడ్డినో వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వేరే ఏదైనా ప్లాన్ చేస్తారనుకుని ఈవిడికి సెక్యూరిటీ ఇవ్వటం కోసం మరి పోలీసు భద్రత ఏర్పాటు చేస్తే మరి వాళ్ళు లేటుగా ఎలా వస్తారు? మరి ఎవరితో రావాలి కదా! ఆ అధికారికంగా ఆవిడ వెళ్ళే అవకాశం ఎవడికి కల్పించినప్పుడు ఆవిడకి ఈ సెక్యూరిటీ కూడా కల్పించినప్పుడు ఆవిడ వెళ్ళవలసిన టయానికి సెక్యూరిటీ రావాలా? సెక్యూరిటీ వచ్చిన టైంలో ఆవిడ బయలుదేరతారా? ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా! ఈ సెక్యూరిటీ కోసం ఆవిడ ఖచ్చితంగా అరగంట వెయిట్ చేసింది. అధికార మదం తలకెక్కి మాట్లాడితే హరితారెడ్డి అలా అరగంట వెయిట్ చేసి ఉండకూడదు. ఫోన్ చేసి చడామడా తిట్టేసి ఉండాలి. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను పో అని ఉండాల్సింది. కానీ మంత్రి గారు అంటే బాగుండేది. కానీ మంత్రి గారి భార్య ఎలా అంటారు అని అంటే మరి భార్యని వెళ్ళటానికి ఎలా ఒప్పుకున్నారు? అక్కడ పెన్షన్లు పంచడానికి ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రకారం ఏమన్నా జరిగిందా అనే అనుమానం కూడా నిన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. ఒక న్యూస్ ఛానల్కి ఆయన ఫోన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పాడు, ఇది వీళ్ళందరూ మేము పెట్టుకున్న ఆఫీసర్లు కాదు. ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో మిథున్ రెడ్డో వాళ్ళు ఉండగా వాళ్ళ హయాంలో పోస్టింగ్ వచ్చిన ఈ పోలీస్ ఆఫీసర్లే వీళ్ళు ఇంకా వాళ్ళకి కొమ్ము కాస్తూ మాకు ఇదిగో ఇలాంటి అవాంతరాలు ఎదురయ్యేటట్టు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఏం జరిగినప్పటికీ గాను ఇక్కడైతే ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. అందులో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి 2014 నుంచి 19 మధ్యలో చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారి భార్య వెంకట కుమారి మాట్లాడిన మాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే అధికార మదం తలకెక్కితే ఎలా మాట్లాడతారు, అవసరానికి పని జరగకుండా లేట్ అయితే ఎలా మాట్లాడతారని రెండింటిని బేరీజు వేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగింది ఆ రోజున? వెంకట కుమారి మరి హైదరాబాద్ వెళ్తున్నారో యాడికి వెళ్తున్నారో తెలియదు, కానీ ఒక టోల్ గేట్ దాటి వెళ్లాల్సింది. ఆ టోల్ గేట్ దగ్గర ఆపి ఆవిడని రుసుం కట్టిన తర్వాతే వెళ్ళమంటే, నేను మంత్రి గారి భార్యను తెలుసా, నీ టోల్ గేట్ పీకించి అవతల పాడేస్తాను, నీ ఉద్యోగం ఊడదీస్తాను, నన్నే డబ్బులు అడుగుతావా అన్నారు. మరి అక్కడ ప్రోటోకాల్లో ఆవిడ ఏ అధికారిక కార్యక్రమం మీద వెళ్ళటం లేదు, ఆవిడ ఏదో పర్సనల్ పని మీదే వెళ్తుంది. అందున అది మంత్రి గారి క్యాన్వాయ్ కూడా ఏం కాదు, ఆవిడ పర్సనల్ కారే అది. దాని మీద స్టిక్కర్ ఉంటే ఉండొచ్చేమో. మంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ని మంత్రి గారి భార్యకి ఇవ్వరు, ఆ విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు. కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి? పెన్షన్లు పంచే అధికారిక కార్యక్రమం. దానికి సెక్యూరిటీ ఇస్తామని చెప్పిన పోలీసులు లేటుగా రావటం జరిగింది. ఈ రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు అధికార మదం ఎలా ఉంటుందంటే వెంకట కుమారి మాట్లాడిన మాటల్లాగుంటుంది. అవసరంలో ఆలస్యం అవుతుందని మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటే హరితారెడ్డి మాట్లాడిన మాటలు అవుతాయి. ఈ రెండింటిని ఒకసారి చూసుకుంటే నిజంగా ఆవిడ తప్పు ఉందా లేదా తెలిసిపోతుంది కదా. ఏం జరిగినప్పటికీ మంత్రి గారికి ఉన్న ప్రోటోకాల్ ఆవిడకు ఉండదు. ఆ విషయం మాత్రం క్రిస్టల్ క్లియరు. ఆవిడ కూడా కొంచెం నోరు సముదాయించుకుంటే ఇలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.